ఆగస్టు 15, 1947 భారతదేశం స్వేచ్ఛను పొందింది. కాని అది పూర్తి స్వేచ్ఛ కాదు, ఒక విభజిత స్వేచ్ఛ. బ్రిటిష్ వారు 562 సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్కి చేరే స్వేచ్ఛ ఇచ్చారు. కాని ఒక్క సంస్థానం, హైదరాబాద్, భారతదేశం హృదయంలో ఉండి కూడా దాని గుండె స్పందనను తిరస్కరించింది. ఇది ఓ యుద్ధం కథ కాదు, ఇది ఓ లక్ష్యానికి జరిపిన శాంతి సంగ్రామం. ఇది స్వప్నాల, కుతంత్రాల, పాకిస్తానీయ కుట్రలపై గెలిచిన భారతీయ ఏకతా కథ. దేశం స్వతంత్రతను జరుపుకుంటున్న సమయములో హైదరాబాద్ నిజాం భారత్ను తిరస్కరించాడు. పాకిస్తాన్తో రహస్యంగా సంబంధం ప్రారంభమైంది. హైదరాబాద్ భారత్ మధ్యన పడింది. అది పాకిస్తాన్లో చేరితే మన దేశమే 2 ముక్కలవుతుంది. ఇప్పుడే మిలిటరీ చర్య తీసుకుంటే అంతర్జాతీయంగా విమర్శలొస్తాయి. మాటలు వదిలేస్తే వాళ్లు ఆయుధాలు పెడతారు. శాంతి పేరుతో యుద్ధం సిద్ధం చేస్తున్నారు. నిజాం పాకిస్తాన్ను సంప్రదించాడని నిఖార్సైన ఆధారాలు వచ్చినవి. ఆయుధాలు, శిక్షణ, మద్దతు రహస్యంగా వచ్చింది. మీ స్వతంత్రతకు మేమున్నాం. మనం దక్షిణ భారతంలో ఒక నూతన ముస్లిం రాజ్యం ఏర్పరచవచ్చు. నిజాం మద్దతు ఇస్తాడు, కాని బయటకు రావాలనుకోడు. భారతదేశం 2వ యుద్ధానికి భయపడనివ్వండి. ఉత్తరాన కాశ్మీర్ మరియు దక్షిణాన హైదరాబాద్. రాడికల్ నేత ఖాసిం రజ్వీ నిజాంను రజాకార్ అనే మిలీషియా ఏర్పాటు చేయమని ప్రేరేపించాడు. వేలాది మందికి ఆయుధాలు ఇచ్చి భారత్ను ఎదిరించమని ప్రమాణం చేయించాడు. ఢిల్లీ మనల్ని ఆపలేను. ఇది హైదరాబాద్ కోసం కాదు, ఇస్లాం కోసం పోరాటం. తిరుగుబాటుకు జెండా ఎగరేస్తాం. కాని నువ్వు ఓ దేశాన్ని ఎదిరించగలవా? మనం అంతకంతకు పోరాడవలసిన అవసరం ఉండదు. పాకిస్తాన్ కాశ్మీర్ వైపు ఒత్తిడి పెడుతుంది. ఢిల్లీ కూలిపోతుంది. మనం ఖచ్చితంగా గెలుస్తాం. హైదరాబాద్ ఆయుధాలు సిద్ధం చేసుకుంటుండగా భారత్ చూసింది. హింస, దాడులు, పాకిస్తాన్తో రహస్య ఒప్పందాల సమాచారం వచ్చేసింది. ఇప్పుడు పటేల్ తట్టుకోలేకపోయాడు. జనరల్ కరియప్ప, మేజర్ చౌదరి, సైన్యాన్ని సిద్ధం చెయ్యండి. ఇది ఆక్రమణ కాదు, ఇది విలీనం. సరిగ్గా సమయానికి ముందుగానే కదలిపోతాం. దీన్ని ఆపరేషన్ పోలో అని పిలుస్తాం. ఇతిహాసం గుర్తుంచుకోవాలి. మేము హైదరాబాదును గెలుచుకోలేదు, ఇంటికి తీసుకొచ్చాం. సెప్టెంబర్ 13, 1948 భారత సైన్యం 3 వైపుల నుంచి హైదరాబాద్లోకి ప్రవేశించింది. లక్ష్యం 5 రోజుల్లో నగరాన్ని చేరడం. పురుషులారా, మేము తెల్లవారుజామున లోపలికి వెళ్తాము. గుర్తుంచుకోండి, మీరు పౌరులను రక్షిస్తారు. ద్వేషం లేదు, ప్రతీకారం లేదు, ఐక్యత మాత్రమే. కెప్టెన్ అర్జున్, రజాకార్లు గ్రామాలను నరికివేస్తున్నారు. మహిళలు, పిల్లలు, వారెవర్నీ విడిచిపెట్టరు. మేము దీన్ని వదిలిపెట్టలేము. మేము దీనిని క్షమించము. కాని మేము మా భుజాలపై త్రివర్ణ పతాకాన్ని మోస్తాము, ఆగ్రహ భారాన్ని కాదు. మేము మా ప్రజల కోసం పోరాడతాము, ప్రతీకారం కోసం కాదు. రజాకార్లు దాడులకు దిగారు. కాన్వాయ్లపై దాడులు, గ్రామాల్ని దహనం చేయడం, పాకిస్తాన్ జెండాలు ఎగురవేసే ప్రయత్నాలు. ఇక్బాల్, కుడివైపుకి ఆ గుడిసెలోంచి ఆ స్త్రీలను బయటకు తీసుకురా. ఎస్ సార్. రండి, మీరు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు, కదలండి. ఈ భూమి పాకిస్తాన్కి వెళ్తుందని వాళ్ళన్నారు, కాని మేము శాంతిని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు సురక్షితం. భారత్ మీకోసం వచ్చింది. భారత సైన్యం ముందుకు సాగుతుండగా రజాకార్ శిబిరాల్లో ఆత్మవిశ్వాసం కూలిపోయింది. కాశ్మీర్లో తలమునకైన పాకిస్తాన్ ఎలాంటి సాయమూ చేయలేదు. సార్, పాకిస్తాన్ ఎక్కడుంది? వాళ్ళు మనకి వైమానిక సహాయం, ఆయుధాలిస్తామని వాగ్దానం చేశారు. నిజాం ఇప్పటికీ రాజ్యమేల్తున్నాడు. ఆయన మాటే చట్టం. మనం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతాము. అయితే మీరే పోరాడండి. నా జవాన్లు ఇకపై ఖాళీ హామీల కోసం చావరు. సెప్టెంబర్ 17, 1948 5 రోజుల యుద్ధం తర్వాత నిజాం లొంగిపోయాడు. హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. సెప్టెంబర్ 18, 1948 హైదరాబాద్ నిజాం దక్కన్ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓటమిని అంగీకరించి భారత ప్రభుత్వంతో సహకరించమని కోరారు. ఆ వెంటనే అధికారికంగా భారతదేశంలో చేరిక ఒప్పందంపై సంతకం చేసి అధికారికంగా భారతదేశంలో చేరాడు. ఇది కొందరికి సైనిక చర్య, మరికొందరికి రాజకీయ అవసరం.
కాని పటేల్కు ఇది విధి. విదేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు ఎటువంటి మాటలైనా మాట్లాడనివ్వండి, కాని నేను వినేది ఒకరి మాట, భారత్ మాత. హైదరాబాద్ భారత యూనియన్లో కలిసింది. చిన్న మాటలు, కానీ లోతైన గెలుపు. పటేల్ 560 కంటే ఎక్కువ సంస్థానాలను ఐక్యభారతంలో కలిపారు. కాని హైదరాబాద్ అది కఠినమైనది, అత్యంత ప్రమాదకరమైనది. హైదరాబాద్ ఇప్పుడు ఇంట్లో ఉంది. దక్షిణంలో పాకిస్తాన్ కల మొదలైనదే ముగిసింది. ఐక్యత గెలిచింది. భారత్ ఒకటిగా ఊపిరి పీలుస్తోంది.